హాయ్ ఎవ్రీవాన్. మనం ఈరోజు ఆధునిక మనువు భారత రాజ్యాంగ రూపశిల్పిగా పేర్కొనదగిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకుందాం. భారతరత్న అవార్డుకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. కొందరికి అవార్డుల వల్ల పేరు వస్తే కొందరు అవార్డులకే పేరును తీసుకువస్తారు. ఆ విధంగా భారతరత్న అవార్డుకే ఆయనకు ఇవ్వడం వల్ల ఆ అవార్డు యొక్క విలువ పెరిగింది. అటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. మన దేశ చరిత్రలో చాలామంది మహాపురుషులు కఠిన పేదరికంలో జన్మించి ఉన్నత చదువులు చదువుకున్నారు, గొప్పవారయ్యారు. పేదరికంలో నుంచి కష్టపడి వాళ్ళు చదువుకొని విజేతలయ్యారు. అంబేద్కర్ గారు కూడా పేదరికంలోనే జన్మించాడు. పేదరికం ఒకటేనా సమస్య అంటే పేదరికాని కంటే కూడా పెద్ద సమస్య ఆయన ఎదుర్కొన్నాడు. చిన్నప్పటి నుంచే బడిలో గుడిలో ఎక్కడ వెళ్ళినా కానీ అంటరానితనము, అస్పృశ్యత అనే సమస్యను ఆయన ఎదుర్కొన్నాడు. పాఠశాలలో తోటి విద్యార్థులకు కంటే దూరంగా నేలపై కూర్చుండేవాడు. ఆ విధంగా చదువు సాగించాడు అంబేద్కర్ గారు. అస్పృశ్యత సమస్యను, తర్వాత పేదరికాన్ని, ఈ రెండు సమస్యల మధ్యలో ఆయన అభివృద్ధిని సాధించాడు. ఏ విధంగా అయితే కమలము బురదలో నుంచి బయటకు వచ్చి పరిమళిస్తుందో ఆ విధంగా ఆయన కూడా పేదరికము, అస్పృశ్యత సమస్యల మధ్య నుంచి చదువుకొని మహాపురుషుడయ్యాడు, గొప్ప వ్యక్తి అయ్యాడు. ఈరోజు అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు ఆయన. అయితే ఇక్కడ అంబేద్కర్ యొక్క కుటుంబం, ఆయన యొక్క కుటుంబం యొక్క నేపథ్యం తెలుసుకుందాం. వాళ్ళ తండ్రి రామ్జీ, తల్లి భీమాబాయి. గొప్ప పురుషులు ఎప్పుడు కూడా మంచి నైతిక విలువలు గల, చైతన్యం గల కుటుంబంలో జన్మిస్తారంటారు. సరిగ్గా ఆ విధంగానే ఈ రామ్జీ చాలా చైతన్యవంతుడు, నైతిక విలువలు కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కుటుంబంలో అంబేద్కర్ గారు జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి, ఈ రామ్జీ చిన్నతనం నుంచి పిల్లలకు కబీర్ యొక్క దోహాలు, కబీర్ పంతి, కబీర్ యొక్క భక్తి మార్గంలో వెళ్ళేవాడు. పిల్లలకు ఈ కబీర్ యొక్క భక్తి భావాలను చిన్నప్పటి నుంచి నేర్పించాడు. వాళ్ళ ఇంట్లో రోజు సాయంత్రం చాలా పెద్ద ప్రార్థన జరిగేది. ఆ విధంగా పిల్లలపై చిన్నప్పటి నుంచే ఈ నైతిక విలువలు, భక్తి, ఇటువంటి సంస్కారాలు అలవడ్డాయి. అటువంటి కుటుంబము ఈ రామ్జీ గారిది. అయితే ఇక్కడ అంబేద్కర్ జన్మించింది మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మించాడు. మనకు మహారాష్ట్ర అనగానే తెలుసు, అది మహామౌల యొక్క, మహానీయుల యొక్క పురిటిగడ్డ. మహాపురుషులెందరో ఆ గడ్డలో జన్మించినటువంటి వారున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, బాజీరావ్ బల్లాడ్, లోకమాన్య తిలక్. ఆ రోజుల్లోనే స్వతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి బ్రిటిష్ వారి చేత కారాగారం, మాండలే కారాగారంలో జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి లోకమాన్య తిలక్. గాంధీ వంటి వారికి ఆదర్శప్రాయుడు ఆయన. జ్యోతిరావు ఫూలే, వీర సావర్కర్, అంబేద్కర్, ఈ విధంగా సావిత్రిబాయి ఫూలే, గోపాలకృష్ణ గోఖలే వంటి ఎందరో మహామౌలు మహారాష్ట్ర రాష్ట్రంలో జన్మించారు. ఆ విధంగా గొప్ప చైతన్యము గల రాష్ట్రము, చైతన్యం గల ప్రాంతం అది. అటువంటి ప్రాంతంలో జన్మించాడు ఈ అంబేద్కర్ గారు. అయితే ఇప్పటికీ కూడా అంబేద్కర్ చదువుకున్నటువంటి యూనివర్సిటీ ఉంది అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయన. ఇప్పటికీ ఆ యూనివర్సిటీ యొక్క క్యాంపస్ యొక్క గేటు దగ్గర అంబేద్కర్ గారి యొక్క పెద్ద ఫోటో ఉంది. ఆ ఫోటోకి కింద ఈ విధంగా రాయబడి ఉంది, ఒక మహాపురుషుడు, ఇలాంటి ఒక మహాపురుషుడు మా యూనివర్సిటీ విద్యార్థి కావడం మాకెంతో గర్వకారణం అని రాసి ఉంది. ఆ విధంగా అక్కడ చదువుకున్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులలో ఒక వజ్రం లాంటివాడు, డైమండ్ లాంటివాడు అంబేద్కర్ పూర్వీకులు కొంకణ్ ప్రాంతానికి చెందినవారు. అంబేద్కర్ వాళ్ళ నాన్నగారు
బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా ఉద్యోగం చేసేవారు. అయితే ఉద్యోగరీత్యా ఆయన మధ్యప్రదేశ్లోని మౌ అనే ప్రాంతంలో ఉండేవారు. ఈ మౌ అనే ప్రాంతంలో ఉన్నప్పుడే అక్కడ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది. అయితే ఒకరోజు ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారికి బంధువైనటువంటి ఒక వ్యక్తి ఈ మౌ అనే పట్టణానికి రావడం జరుగుతుంది. వస్తే ఈ రామ్జీ వెళ్ళి ఆయనను కలిసి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే ఆయన ఇంటికి రాను, కానీ నేను ఒక విషయం చెప్తాను. మీ ఇంట్లో జన్మించబోయే కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా గొప్పవాడవుతాడు, మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తాడని అప్పుడే ఆయన జ్యోతిష్యం చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పిన జ్యోతిష్యం అక్షరాల నిజమవుతుంది. ఆ విధంగా ఆ భీమాబాయి అంబేద్కర్ గారిని జన్మనిస్తుంది. అయితే ఇక్కడ అంబేద్కర్ అసలు పేరు భీమ్రావ్ రామ్జీ, తండ్రి పేరు రామ్జీ. అయితే ఇక్కడ ఆ సతారాలో చదువుకునేటప్పుడు ప్రాథమిక విద్య ఆయన ఈ కొంకణ్ ప్రాంతంలోని సతారాలో ప్రాథమిక విద్య చదువుకుంటాడు. ఈ సతారాలో ఉన్నప్పుడే ఒక ఉపాధ్యాయుడు, బ్రాహ్మణ ఉపాధ్యాయుడు, ఒక ఆయన అంబేద్కర్ అనే ఉపాధ్యాయుడు ఉంటాడు. ఆయన ఇతన్ని చాలా అభిమానిస్తాడు. అభిమానించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాడు. అయితే ఆయన పేరే తన విద్యార్థికి, అభిమాన విద్యార్థికి కూడా ఆయన పేరే పెడతాడు. ఆ విధంగా ఉపాధ్యాయుడి పేరే అంబేద్కర్, అదే ఆయనకు కూడా పేరు పెట్టేస్తాడు. ఆ విధంగా ఆయన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అయిపోయాడు. అయితే ఇక్కడ అంబేద్కర్ చదువుకోవడానికి డిగ్రీ కాలేజీలో కానీ లేదా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో కానీ చదువుకోవడానికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి బరోడా రాజు షయాజీరావు గైక్వాడ్ గారు. ఇతను మహాదాత, ఎందరో విద్యార్థులకు సాయం చేసిన వ్యక్తి. అంబేద్కర్ గారికి కూడా ఆర్థిక సహాయాన్ని చేసి ఉన్నత చదువులు చదవడానికి సహాయపడ్డ వ్యక్తి ఆయన. ఆ విధంగా అంబేద్కర్ గారు కూడా తన చదువు పూర్తయిన తర్వాత ఈ బరోడా రాజు యొక్క ఆస్థానంలో సెక్రటరీగా ఉద్యోగం చేస్తాడు. అయితే అక్కడ అంటరానితనము, అస్పృశ్యత ఇటువంటి సమస్యలు చాలా ఉంటాయి. అక్కడ ఇమడలేక అదే సమయంలో తన తండ్రి గారు అయినటువంటి రామ్జీ గారు మరణించడం వల్ల ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ముంబాయికి వచ్చేస్తాడు. ముంబాయిలో వచ్చిన తర్వాత సైడన్హామ్ కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అవుతాడు. అయితే అక్కడ ప్రొఫెసర్గా జాయిన్ అయిన తర్వాత ఆయన పాఠాలు వినడానికి విద్యార్థులు పోటీ పడి వచ్చేవాళ్ళు. ఆయన పాండిత్యము, ఆయన విజ్ఞానము, ఆయన ఉపన్యాస కళా నైపుణ్యము, ఆయన మేధాశక్తికి అక్కడున్న విద్యార్థులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆయన క్లాసులు వినడానికి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని చాలామంది విద్యార్థులు హాజరవుతూ ఉంటారు. ఆ విధంగా ఆయన మంచి పేరును సంపాదించి ఒక లాయర్గా, ఒక ప్రొఫెసర్గా గొప్ప పేరును సంపాదించి ధనార్జన కూడా చేసి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాడు ఆయన. అయితే ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. అందులో ఒక్క పుస్తకం గురించి నేను చెప్తాను. ఆ పుస్తకం పేరేంటంటే గాంధీ, రెనడే అండ్ జిన్నా అనే పుస్తకాన్ని రాశాడు. ఇది మహాదేవ గోవింద రానడే అనే గొప్ప సంఘ సంస్కర్త మహారాష్ట్రలో ఆ రోజుల్లో ఉండేవారు. ఆయన యొక్క వర్ధంతి సభలో వాళ్ళ కుటుంబం వాళ్ళు అంబేద్కర్ గారిని ఆహ్వానిస్తే అంబేద్కర్ గారు వెళ్ళి ఒక ఉపన్యాసం ఇస్తాడు. ఆ ఉపన్యాసంలో చెప్తాడు, ఈ గాంధీ కంటే కూడా, జిన్నా కంటే కూడా రనడే చాలా గొప్పవారు అని. ఆ ఉపన్యాసంలో ఆయన ఉదాహరణలతో సహా వివరంగా చెప్తాడు. ఆ ఉపన్యాసమే తర్వాత పుస్తకంగా అచ్చువేస్తాడు. ఆ పుస్తకమే గాంధీ, రెనడే అండ్ జిన్నా. ఆ విధంగా జిన్నా, గాంధీలు స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారు, కానీ రెనడే నిజాయితీగా సేవాభావంతో రాజకీయాలు చేస్తున్నాడని ఆ ఉపన్యాసంలో, ఆ గ్రంథంలో ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా గొప్ప ఆదర్శ భావాలు గల వ్యక్తి ఆయన. ఇక్కడ ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకొరకంటే నేను మరిన్ని వీడియోలు చేయాలి అంటే నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మీ వంతుగా సహాయాన్ని చేయగలరని నా యొక్క మనవి. ధన్యవాదాలు.